విశాఖ స్టీల్ ప్లాంట్లో జూన్ 8వ తేదీన జరిగినటువంటి ఘోర ప్రమాదం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం భద్రతా ప్రమాణాలు పాటించకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి దర్యాప్తులో పూర్తిగా రుజువైంది. ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటిది జూన్ 5వ తేదీ నుంచి పని చేయకపోయినా దీన్ని ల్యాడిల్స్ అన్నిటిని కూడా ఆపరేట్ చేయించారు. దీంట్లో అజాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. ఈ లోపాలు కావాలని యాజమాన్యం నిర్లక్ష్యంగా భద్రతని పాటించకుండా 2 ఏళ్ల నుంచి చేస్తున్న దాంట్లో భాగమే. ముఖ్యంగా రా మెటీరియల్స్ని ఈరోజు తప్పుడు అవినీతికరమైనటువంటి పద్ధతిలో నాణ్యత లేనటువంటి ప్రమాణాలు లేనటువంటి ఖనిజాలని ఈరోజు ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని కలిపినటువంటి పద్ధతిలో ల్యాడల్లో జరిగినటువంటి బ్లాస్ట్ ఎప్పుడూ గత 40 ఏళ్లలో జరిగినటువంటిది జరిగింది. అత్యంత దారుణంగా కార్మికుల కళ్ళ ముందే దహనం అయిపోతుంటే దాన్ని చూసి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో చుట్టూ 50 మీటర్ల రేడియస్లో కదలలేని పరిస్థితుల్లో కార్మికులు నిలబడ్డారు. దీనికి యాజమాన్యం బాధ్యత, దీనికి భద్రతా చర్యలు తీసుకోకపోవడం అనేది ప్రధానమైనటువంటి కారణం. దీనికి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనంటే డిసెంబరు 1వ తేదీన 2025లో ఇచ్చినటువంటి 647 పాయింట్లు ఈరోజు యాజమాన్యం లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఇందులో స్టీల్ మెల్టింగ్ షాప్లోనే 45 పైగా లోపాలు ఉన్నాయని ఆనాడే గుర్తించడం జరిగింది. దీనికి నోటీస్ ఇస్తే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు కనీసం దీనికి సమాధానం కూడా ఇవ్వలేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కావాలని ఈరోజు ఈ ప్రమాదం జరిగింది అనేదానికి ఆధారాలు ఇంతకంటే అక్కర్లేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది జరిగింది. ఫ్యాక్టరీస్ అధికారులకే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కావాలనే ప్రైవేటీకరణ పిచ్చిలో ఈ వ్యవహారాలు చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగలేదని అడుగుతున్నాం, ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదంటున్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు తోడు దొంగల్లాగా వ్యవహరించారు. అందువల్లనే మనుషుల ప్రాణాలు ఈరోజు బలి అయ్యింది. ఈరోజు సేఫ్టీని కాంప్రమైజ్ అయిపోయి ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా కార్మికుల యొక్క ప్రాణాలు, రాత్రింబవళ్ళు కష్టపడేటువంటి కార్మికుల యొక్క ప్రాణాలు ఈ రకంగా బలి తీసుకోవడం అనేటువంటి దుర్మార్గం. కార్మికుల్ని వేల మందిని తగ్గించి ఉన్న వాళ్ళ మీద పనిభారం పెంచి ఈరోజు ప్రాణాలు కూడా తీశారు. అందుకు దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాలా, వాళ్ళని శిక్షించాలా. కార్మిక కుటుంబాలకి, చనిపోయిన వారి కుటుంబాలకి ₹1 అలాగే క్షతగాత్రులైనటువంటి వారికి 50 లక్షల చొప్పున ఇవ్వాలా. మొత్తం ఈ ఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. దీనికోసం జూలై 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ఈ నిరసన తెలియజేయాలని, యావత్ కార్మిక వర్గం కూడా దీనిలో పాల్గొవాలని ఐక్య కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నిర్ణయం చేశాయి. రాష్ట్ర కార్మిక సంఘాలు పిలిపించాయి. దీన్ని యావత్ కార్మిక వర్గం కూడా పాల్గొవాలని CITU రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం.